చూడండి అక్కడికి వెళ్ళాలి. ఇంక మేము ఇంకా కొండవాగు దారి అయితే ఇంక చేరుకోలేదు. చాలా కొండపైకి ఎక్కాము. వాటర్ అయితే తాగాల్సింది. కింద ఊరు నుంచి వస్తే దగ్గర అనుకున్నాం కానీ ఈ లోపల వచ్చేసరికి కొండ ఇంత పెద్ద కొండ ఎక్కుతాం అనుకోలేదు. నా జన్మభూమి అన్నయ్య మరలేదు పడుకుని పెడితే దారి సృష్టించుకొని వెళ్ళాలి. చూడండి ఎంత దారుణంగా రక్తం కారుతుందో, మామూలు కాదు బ్లడ్. వా చాలా బాగుందండి. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఈ వంట. నమస్తే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు లైఫ్ స్టైల్ అండ్ ట్రైబల్ అండ్ యూట్యూబ్ ఛానల్. మీరు ఇప్పుడు బ్యాక్ చూస్తే మీకు అర్థమైపోవాలి వీడియో ఏంటో. అయితే మేము ఎప్పుడో నుంచి అనుకున్నామండి ఒక క్యాంపింగ్ వీడియో తీసి మన వాళ్ళకి చూపిద్దామనేసి. ఫైనల్గా ఈరోజు అయితే అయింది. మనం ఇప్పుడైతే పరవన్నయ్య వాళ్ళ ఊర్లో ఉన్నాము, కొత్తగూడ అనే గ్రామంలో ఉన్నాము. ఇక్కడ నుంచి అక్కడ కనిపిస్తుంది కదా రాయి, జూమ్ చేయి. మనం ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళాలండి. అయితే ఈ ప్రయాణంలో ఎలా ఉండిపోతుంది అక్కడికి వెళ్ళాక అయితే ఈ వీడియో ద్వారా మీకు అన్ని వివరంగా చూడబోతున్నారు. సో దట్ ఎవరైనా మా వీడియోస్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో అయితే ముందుగా లైక్ కొట్టేయండి. మన్యం ట్రైబల్ స్టోరీ, మన్యం నాని, ఇవన్నీ అయితే మేము రోడ్ నుంచి పైకి నడుస్తున్నామండి. ఇదే దారే పైకి వెళ్ళరా. మా వాళ్ళు నవ్వేటి తెలుసా, నేను శుభ్రంగా పెరగా చెప్పులు వేసుకొని వచ్చాను, వాళ్ళు వేసుకొని వచ్చారు, దెబ్బ అయిపోయారు చూడు. చూడండి అక్కడికి వెళ్ళాలి. ఇంక మేము ఇంకా కొండవాగు దారి అయితే ఇంక చేరుకోలేదు. పొలం దగ్గర ఇంక ఉన్నాము. చేరుకోవడానికి ఇంకా 5 నిమిషాలు పడుద్ది. ఈ విధంగా మా ప్రయాణం అయితే సాగుతుందండి. చూడండి నేనైతే బ్యాగ్, వాటర్ బాటిల్ పట్టాను. మన వాళ్ళు అందరూ బిజీయే. ఈ వెళ్ళే దారిలోనమాట గడ్డ అయితే ఎదురొస్తుందండి. ఈ దారి గుండా అనమాట పైనుంచి ఏదైనా పంటలు ఏదైనా అన్నీ దొరికినవి ఇలాగే తీసుకెళ్తారు. ఇప్పుడైతే వాటర్ తక్కువగా వస్తుంది కాబట్టి పర్లేదు, నడవడానికి అయితే ఇబ్బందిగా ఏం లేదు. లేకపోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. ఇప్పుడే చెప్పాను కదండి, ఈ పైన కొండ ఉండేవాళ్ళు ఈ విధంగా నడుచుకుంటూ వెళ్తారనేసి చెప్తాను కదా. చూడండి మా వాళ్ళు ఈ విధంగా కొండ నుంచి కిందకి దిగుతున్నారు. ఇప్పుడు ఆ దారి గుండి వెళ్ళాలన్నమాట. చూసారా, ఇలా దారిలో నొయ్యి ఉంది కానీ ఇది వాడట్లేదు, అసలు బాగాలేదు, తాగడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మన వాళ్ళు అయితే ముందుకు వెళ్ళిపోయారు, నేను వెనకైపోయాను. వీడియో గురించి ప్రజెంటర్ చూడండి వెనకైపోయాడు. ఎలాగుందన్నా? అలసిపోతున్నాను బాగా. మీరు ముందు అయిపోండ్రు, ఎక్కలేకపోతున్నాను.
అన్నయ్య ఇలాంటి కొండలు ఎక్కడం చాలా సింపుల్, కానీ ఊరికనే ఉత్తుత్త మాట అంటాడు, అలాంటివి నమ్మకండి. మా వాళ్ళు చూడండి అలిసిపోయారు బాగా, అంత ఘాటి అనమాట. అయితే నడకలో అలిసిపోతుంది కాకుండా దారులు అయితే 2 వస్తున్నాయి పదే పదే. ఇటు వెళ్ళాలి అర్థం కావట్లేదు. మా గుండెడు అయితే గొక్కుంటున్నాడు ఫస్ట్ వెళ్ళేసి. అన్నయ్య మరి పెద్ద వస్తువు పట్టుకున్నాడు ఏకంగా టెంట్. నా వల్ల కావడం లేదండి, బాగా అలసిపోయాను, ఆయాసం వచ్చేస్తుంది. కాల్ పీకెత్తున్నా, టైట్ జీన్ పెట్టేసుకున్నాను, ఎక్కలేకపోతున్నాను. అలాగుంటుంది ట్రెక్కింగ్ అంటే. టైట్ ప్యాంట్ వేసుకొని వెళ్ళండి ఈసారి. అయితే మేము అలిసిపోతూ మా ప్రయాణం సాగిస్తున్న కొలది మాకు ఒకటి ఎదురైందనమాట. అది చూపిస్తాను ఇప్పుడు. అదేటో చూసారు కదా, అది మా గిరిజనులు కొండ పాక అనమాట. అది ఊరు నుంచి ఇక్కడికి ప్రయాణం పదే పదే ఇబ్బందికరంగా ఉంటుందనేసి ఇటువంటి పాకలు అనమాట చేసి ఉంచేస్తారు. నాలుగు దగ్గర లాగా బాగా అలిసిపోయాము. ఇప్పటికి 4 to 6 టైం ఆగాము మధ్య మధ్యలో. చాలా కొండపైకి ఎక్కాము, వాటర్ అవి తాగాల్సింది. ఆ కింద ఊరు నుంచి వస్తే దగ్గర అనుకున్నాం, కానీ ఈ లోపల వచ్చేసరికి కొండ ఇంత పెద్ద కొండ ఎక్కుతాం అనుకోలేదు. తప్పోయాము. ఆయన అన్నయ్య అయితే ఎక్కడ పడతారు, పడుకున్నారు. మేము అదిగో అతను తమ్ముడు తెలగా ఎత్తుకున్నాడు దారి. ప్రజెంట్ అయితే వాళ్ళు ఎక్కడ తప్పోయారు, మేము ఎక్కడ తప్పోయాము. ఎక్కడో తిరుగుతున్నాము, అరా ఎత్తుతున్నా. టైం అయితే 6 అయిపోతుంది. చూడండి దారి అయితే మిస్ అయిపోయాము. ఎక్కడానికి వెతుకుతున్నాము. జరగంది. మా బాధలు ఎలాగున్నాయో మా వాళ్ళైతే ఇంక రాలేదు. అయితే ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా, చూడండి అక్కడ కాలేజీ స్కూల్ ఉంది, కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ మళ్ళీ స్కూల్. అది నేను అక్కడే చదువుకున్నాను 10th క్లాస్ వరకు, 6వ తరగతి నుంచి అనమాట. అయితే అక్కడ చదువుకునేటప్పుడు ఇప్పుడు వెళ్తున్న రాయి దగ్గరికి వెళ్ళే వాళ్ళము. అయితే చాలా సంవత్సరాలు అవుతుంది కదండి, కరెక్ట్గా 13-10 సంవత్సరాల పైన అవుతుంది. అయితే దారి అయితే ఎటు నుంచి వెళ్ళాలో తెలియదు నిజంగా అయితే, కానీ వెళ్ళే లొకేషన్ తెలుసు కాబట్టి అలా చూసుకొని మేమైతే అడవుల్లో మాకు తిరగడం అలవాటు కాబట్టి మెల్లగొచ్చేసాము. మా వాళ్ళు వస్తున్నారు, ఇంకా మన వాళ్ళు ఇంకా దగ్గరలో ఉన్నారు. అన్నా వస్తున్నారు. రాయిలో కలిసి వస్తుంది, పట్టుకోవడానికి కూడా ఏట్లేదు, పాము కొంటూ రాలేరా. బాటిల్ ఇవ్వు నాకు. స్పైడర్ మ్యాన్ లాగా మా వాడు ఎక్కుతాడు చూడండి. ఓ మై గాడ్, చూడండి ఇటువంటి తుప్పల నుంచి రావాల్సి వచ్చిందా. లాస్ట్కి పసుపు కొండ పొడిచాను, కొండకు వచ్చాము. ఇవన్నీ అడివే, ఈ గుండ నుంచి వచ్చాము. మాకు దారి తెలియక చూడండి ఇలాంటి మార్గంలో వచ్చాము. చూడండి చక్కగా దారి అవుతుంది ఇలాగా, కానీ చుట్టూ తిరిగేసి రావాల్సి వచ్చేది. చూడండి అమ్మ చీకటి అయిపోయింది. ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి వ్యూ. నా జన్మభూమి అన్నయ్య మరలేదు, పడుకుని పెడితే అదిగో కనిపిస్తుంది. ఆ శివరం ఉంది, చూపించరా. ఆ శివరం ఇదా ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము 4 గంటలు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 6:30 పావుతో 7 అయిపోతుంది. ప్రజెంట్ భోజనం చేయడానికి ఆకలి సింపుదా కత్తా లేదా. మొత్తానికి అయితే కదా కొంప ఆకులు తెచ్చాం, కానీ పెద్ద టాస్క్ అయిపోయింది. ఎక్కడానికి లేదు, ఏట్లేదు. చుట్టుపక్కల జోబు అడవి ఉంది. మరి ఎలా ఎక్కాలి, ఎలా గెలాలి అర్థం అవ్వట్లేదు. నరవ కట్ అయిపోయింది. టైం అయితే 7 గంటలు అయిపోయింది, చీకటి అయిపోయింది. చాలా ఇబ్బంది అయిపోతున్నామండి. స్పైడర్ మ్యాన్ ఎక్కమ్మా.
చూడండి తాడు మా సాయం. అడ్వాన్స్ రింగ్. ఈ తాడు లేకపోతే మేము పైకి ఎక్కలేము. లేదండి స్వామి, దారి లేదు, దారి సృష్టించుకొని వెళ్ళాలి. మొబైలే పట్టేసాడు. చూడండి ఎంత దారుణంగా రక్తం కారుతుందో, మామూలు కాదు బ్లడ్. అమ్మా ఫలితం చూడండి. ఓ అమ్మా, మొత్తానికి రాయి దగ్గర చేరాము. 4 గంటలు స్టార్ట్ అవుతాయి, 7:30 చేరాము. చూడండి ఫైనల్గా చేరాము, రాయి దగ్గర ఉన్నామండి. అయితే ఇప్పుడు వంట చేసుకోవడానికి కర్రలు కావాలి, కర్రలకి వెళ్తున్నాము. ఇప్పుడు డౌన్ ఉంది, కింద లోతుగా ఉంది, పడితే మరి అంతే. రెస్ట్ ఇన్ పీస్. ఇది వంట గురించి కర్రలు తీస్తున్నాడు నెలకులాగా. ఈరోజు తీస్తావు లేదురా, ఏం చేస్తున్నావు నాయనా? రే కిందికి వెళ్ళిపోతావురా రే. ఇలా పైన నుంచి అంటే కింద దిగడానికి కష్టంగా ఉంది, అందుకే పక్కన చిన్న తిప్పులు ఉన్నాయన్నమాట గడ్డి. అది ఎందుకు కొడుతున్నాడంటే అందులో ఏవైనా పురుగులు పాములు ఏవైనా ఉంటే వెళ్ళిపోవడానికి. గట్టిగా గట్టిగా మ్యాక్సిమం ఉండవు కానీ ఎండ ఎక్కువ చేస్తా, వర్షాకాలం మనకు భయం లేవులే. ఫ్రెండ్స్ ఓకే, మనం అనుకున్న ప్లేస్కి వచ్చాము. టెంట్ అయితే మేము ఇప్పుడు అయిపోతాం, చాలా లేట్ అయిపోయింది. టెంట్ వేసుకున్నాం, కొత్త టెంట్ అండి ఇది. ఆగస్ట్ 15కి ఓపెనింగ్. ఆగస్ట్ 15కి ఓపెన్ చేయడం, 2 రోజులు ఆగాము. ఇస్తున్నాడు, ఇక్కడ వేయాలో ఏటో తెలియదు. ఇంకొక పడిపోద్ది. చివరిగా అలాగైందనమాట. దానిపైన వర్షం పడితే లోపలికి రాకుండా ఉండడానికి ఇంకా అటాచ్మెంట్ అక్కడ వేసింది. టెంట్ సెట్ అయిపోయింది. టెంట్ అయితే వేసేసుకున్నాము కంప్లీట్గా. ఇప్పుడు ఆ వంట ఇంకా వేయాలి. నలుగురికి అయితే సరిపోద్దండి టెంట్. అన్నయ్య అయితే ఇప్పుడు మనకి చూపిస్తారు టెంట్ లోపల ఏ విధంగా ఉందో. వావ్. దగ్గర దగ్గర ఇది లోపల ఫైనల్గా టెంట్ అయితే వేసుకున్నాం. ఇంకా చూడండి టెంట్ ఈరోజు ఓపెనింగ్ అంటే టెంట్ అయితే రెడీ చేసాము. చూడండి నలుగురు ఈజీగా పట్టేస్తుంది. ఎలాంటి వర్షమైన తడవము. వాటర్ ప్రూఫ్ టెంట్ ఇది, చాలా బాగుంది. టెంట్ బాగుంది కదా. బాగుంది. చూడండి ఇది వంట చేయడానికి రాయలు తీసుకెళ్తున్నాము. అల్లా శివర్ నుంచి తీసుకుని వచ్చాము. వంట చేయడానికి రాయలు సెట్ చేయాలి. ఈ రాయి అవసరం లేదు, ఏమి ఎత్తలేదు, కత్తలేక ఈ విధంగా అయితే కర్రలు బద్దలు కొడుతున్నాము. ఓ ఆయన రాయి ఎటు వెళ్ళిపోగలదు, మళ్ళీ సరిపోద్ది. అని అలా కాదు, హైట్ అయిపోద్ది మనది, హైట్ అయిపోద్ది. అవుదన్నా అది పెట్టు. ఓకే అదండి అది తిప్పు తిప్పు. ఓకే డన్. ఓకే వంటకైతే ఇప్పుడు కలర్ రైస్ చేసుకుంటున్నామండి. చాలా టైం కూడా అయిపోయింది, 7 దాటిపోయింది. ప్రజెంట్ అయితే రైస్కి ఈ బౌల్ వాడుతున్నాము. ఇదైతే మేము ప్రజెంట్ చికెన్ తెచ్చుకున్నాము. చికెన్ వండడానికైతే ఈ బౌల్
ప్రజెంట్ అయితే పొయ్యిలు అయితే రెడీ చేస్తున్నాము. అయితే లేదు. సాంబార్ అట్లా సాంబార్ లేదు, ఇదే గ్రేవీ చేసుకొని పసక్. వావ్, వెలిగింది. కాల్నే కాలనీ పర్లేదు అలాగే. అలాగే చెప్పలేదు, అలా అడుగుతుంది. మర్చిపోయినామండి, కత్తి మర్చిపోయినాము. చాకు తేలేదు, దానివల్ల ఇది దీంతోనే కటింగ్ అవుతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే ఇప్పుడు కట్ చేసుకుంటున్నాము. వంటకి సిద్ధమైపోయాము, ఇంకా మంట అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఉల్లిపాయలు అయితే కోయడం జరుగుతుంది. ఎంత తెచ్చారు ఉల్లిపాయలు? ఉల్లిపాయలు 2 తెచ్చానండి. టెక్నాలజీ చూడండి, ఉల్లిపాయ చాకు మర్చిపోయాము. చాలా కొండపైకి వచ్చాం కాబట్టి మరి ఇంటికి వెళ్ళే పరిస్థితులు మరి లేవు, ఇంకా బాగా అలసిపోయి వచ్చాము. అందుకనేసి మేము కర్రీ కోసం తెచ్చుకున్న ఈ గడ్డితోనే అయితే ఉల్లిపాయలు కట్ చేయడం జరుగుతుంది. చూడండి, పచ్చిమిర్చి అండి, చిన్నవి మెత్తి, చాలా కారం కూడా ఉంటాయి. ఇవి పురుగులు ఎగురుతున్నాయి. టమాటాలు జారి వెళ్ళిపోతుంది కింద, చూడు ఎలాగా ఎంత డౌన్ ఉందా. డౌన్ అండి, టమాటా కింద మరి తీసుకొని రాలేము మరి. కళాశాల తప్పేలాలన్నీ కూడా జారిపోతున్నాయి ఏకంగా. కాదు అలాగే కడగాల ఫస్ట్. సీములు ఎక్కువ అనేసి తీస్తున్నారండి, అదొకటి తీస్తున్నారు. ఇప్పుడు జస్ట్ అయితే వెళ్ళిపోతాయి, ఇంకొక గంట అయితే. ఒక పక్క అన్నయ్యలు అక్కడ కూరగాయలు కోస్తూ ఉంటగా మా అన్న చూడండి కష్టపడుతున్నాడు, పొయ్యి వెలిగిస్తున్నాడు. ఈ ఇటు పక్క పొయ్యి చూడు ఆరిపోయింది, అగ్గే లేదు. మొత్తానికైతే అన్నీ కట్ చేస్తారు. చికెన్ కూడా ఇది మా గిరిజన ప్రాంతాల్లో ఈ విధంగా వండుతారండి, ఒకేసారి అన్ని కలిపేసి. మా ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నట్టు మేము కూడా ఈరోజు వండుతున్నాము. పసుపు వేసండి, పచ్చపత్తన్నమో చూడు ఏటవదు కదా, వాటర్ అయిపోతుంది. వాటర్ అయితే వేడి ఎక్కిపోయిందండి. ఇప్పుడు రైస్ అయితే వేస్తున్నాము. ప్రజెంట్ అయితే చికెన్ రెడీ చేసుకున్నాము. ఈ బౌల్లో అయితే చికెన్ ఉంది. సో ఇప్పుడైతే పొయ్యిలో పెడుతున్నాం. చూడండి, ప్రజెంట్ అయితే వంట అవుతుందండి. ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తే రైస్ వేసాము. ఇంకా 15 minutes పట్టొచ్చాము ఉడకడానికి. ఈ కొండ మీదకి చాలా ఎక్కడం ఇదే ఫస్ట్ టైం. ఇంత కొండ ఎక్కడమండి, చాలా కొండలు ఎక్కాం కానీ ఎంత హైట్ ఇప్పుడు ఎక్కలేదు. కానీ ఇక్కడికి వచ్చాక లొకేషన్ మాత్రం బాగుంది. ఎలాగుంది సార్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలాగుంది కొండ ఎక్కేటప్పుడు? చెప్పాలంటే వీళ్ళు నలుగురు ఎలాగెక్కారని తెలియదు, కానీ నేను మాత్రం వాళ్ళ వెనకాల ఎక్కుతూనే వచ్చాను. కూర్చొని ఎక్కాను. ఎక్కలేనేమో రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాను, అంత బాధపడ్డాను. బట్ ఇక్కడ వచ్చాక సాటిస్ఫై అయ్యాను. మీకు ఎలాగ అనిపించింది? నాకైతే ఎలాగైనా ఎక్కాలని చాలా కసిగా అటు ఇటు తిరిగి ఈ గుండెడే మాకు వదిలేసి వెళ్ళిపోండి. నిజం చెప్పాలంటే ముందు వెళ్ళిపోండి అనమాట. నిజం చెప్పాలంటే మేము అసలు కొండ ఎక్కలేకపోయాము. మాకు కొండ దారి చూపించింది మనోడే అనమాట. మనోడు చూపించాడు. లైట్ ఫెయిల్ అయితే అయిపోయింది. 4 గంటలు స్టార్ట్ అయిపోయాము, కానీ అటు ఇటు తిరిగి వచ్చేసరికి 7 అయిపోయింది. చీకటి అయిపోయింది, చాలా కష్టంగా నిజంగా లైట్లు పెట్టుకుని అయితే ఎక్కామండి కొండ. చివరిగా ఈ కొండపైకి ఈ రాయి పైకి వచ్చిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే లొకేషన్ చాలా బాగుంది. మీకైతే మార్నింగ్ చూపిస్తాము. వ్యూ అయితే అదిరిపోద్దండి, వేరే లెవెల్. మీరు చూసారంటే ఇక్కడ రావాలనుకుంటారు. మా బ్యాడ్ లక్ ఏంటంటే మా చేతిలో డ్రోన్ లేదండి. డ్రోన్ ఉంటే గానీ కదండి, డ్రోన్ ఉంటే మాత్రం అసలు అదిరిపోద్ది. రాబోయే
ఇప్పుడైతే అన్ని రైస్ అన్నీ అయిపోయింది, వడ్డించుకుంటున్నాము. ఫైనల్గా అయితే వంట చికెను, రైసు చికెను ఫైనల్గా అయిపోయింది. ఇంకా ఆరాలిరా మరి, టైం అయిపోయింది కానీ భోజనం కూర్చున్నాము. ఎలాగుంది టేస్ట్ చెప్పండి. చాలా బాగుందండి. ఎలాగుంది సార్, బాగుందా? అమ్మమ్మ కారం ఎక్కువ ఉంది. చాలా కారంగా ఉందా? కారంగా ఉంది. వంట అయితే బట్ బాగుంది. వంట చాలా బాగుందండి. ఆయిల్ ఎట్లా వితౌట్ ఆయిల్ మేము అసలు స్పెషల్గా కర్రీ అయితే చేసామండి. మా గిరిజన ప్రాంతంలో ఆయిల్ లేకుండా ఏ విధంగా అయితే కర్రీ వండుకుంటాం ఆ విధంగా అయితే కర్రీ అయితే వండుకున్నాము. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ వచ్చింది. కొంచెం కారం అయితే ఎక్కువ ఉంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. చాలా బాగుంది. ఎలా ఉంది టేస్ట్? బాగుంది. బాగుందా? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? కొండ మీద వచ్చి ఎగ్జైటింగ్గా చాలా ఫ్రీగా ఉంది. ఈ కొండపైకి వచ్చేటప్పుడు మాత్రం చాలా కష్టపడి వచ్చాము, కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం నిజంగా చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా ఉంది, మంచి గాలి వేస్తుంది. ఇక్కడే ఉండిపోవాలన్నంత ఫీల్ అవుతుంది. ఇక్కడికి వచ్చి వంట చేసుకొని తినడం ఇంకా చాలా బాగుంది. ఆయిల్ లేకుండా చికెన్ వంట వండడము చాలా బాగుంది. తినేసి ఒకసారి చెప్తాను ఎలా ఉందో. నేను కూడా ఫస్ట్ టైం అండి ఆయిల్ లేకుండా చికెన్ తినడము, కానీ నేను అనుకున్నాను ఆయిల్ లేకుండా టేస్ట్ వస్తుందని, కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. చాలా బాగుంది. అద్దరిపోయింది టేస్ట్ అయితే. వా చాలా బాగుందండి. నాకైతే పిచ్చిగా నచ్చేసింది ఈ వంట. బాగా ఎక్సలెంట్గా ఉందండి. చూడండి, అర్ధ ఆకు మీద న్యాచురల్ ఆకు మీద తినమంటే, అదిలో ఈ రాత్రి వేళ రాయి మీద ఇంత పెద్ద ఐటమ్ వచ్చి వంట చేసి తినమంటే బాగా ఎక్సలెంట్గా వంట అయితే బాగా చేస్తారు అన్నయ్య. ఇవన్నీ బాగా చేస్తారు. కలిసి చేసాము, 4 చేసాము నూనె లేకుండా చికెన్ వంట చేయడం ఫస్ట్ టైం. బాగుంది. మనం కాసేపు మాట్లాడి ప్రశాంతంగా పడుకుందాం సార్. అవును, ఎందుకంటే కలవడం చాలా రోజుల తర్వాత మళ్ళీ కలిసాం. నిజంగానే చాలా రోజులు అవుతుంది. ఇందాక వచ్చేటప్పుడు మాత్రం మనోడు అయితే పడిపోయాడు సార్. ఇంకా పెద్ద అక్కడ లోయలాగా ఉంది, అక్కడ చూసుకోలేదు మనోడు. కాలు వేసి పల్టి కొట్టాడు అక్కడికి. ఇంకా కాసేపు అయితే ఇంకెందకే కాదన్నా, ఇంకా నా పరిస్థితి చూడలేదు, చచ్చిపోతున్నామో అలాగ ఆయాసం వచ్చేస్తుంది. ఎక్కడ కిందే అసలు మీరు ముందు వచ్చారు, నేను ఇంకా రాయి దగ్గర పడుకుని పోను, వైట్ షర్ట్ వేసాను. వైట్ పెళ్లికి వెళ్తున్నాడు, వైట్ షర్ట్ పెళ్లికి వెళ్తున్నాడు. అన్ఎక్స్పెక్టెడ్ కాదన్నా, మీ గురించి చూపించడానికి ముందు వచ్చేసాం కదా మేమిద్దరము. వస్తుండగా నేను మామూలుగా వీడియో తీయడానికి బిల్డప్ దొబ్బం అనేసి వీడియో ఆన్ చేయరా, నేను ఇలా ఎక్కినట్టు తీయమనేసి ఆడు తీసాడు. ఆ టైంకి ఎక్కుతుండగా మాట్లాడుతుండగా స్లిప్ అయిపోయిందా మామూలు కావడా మొత్తం వీడియో తీసాడో తెలియదు కానీ మనోడు. నాకైతే ఒక పక్క నవ్వాలా లేకపోతే అర్థం కాలే. అన్నిటికన్నా హైలైట్ ఏంటి తెలుసా, మనోడు ఇలాగా దగ్గర దారి వచ్చిందిరా, రెండు వచ్చాడా కాదు కాదు, ఇక్కడ నుంచి చూస్తే కింద నుంచి చూసే ఓలా మీద ఎక్కడ చేరావురా. అది కాదు, అవును, ఇది ఇక్కడ ఈ రాయికి మీకు దారి తెలుసు అన్నారు, సార్ తెలుసు. సారు ఎటు నుంచి ఇటు నుంచి అటు. నేనైతే ఇంకా కింద నుంచి వెళ్ళిపోతాం అనుకో. తప్పిపోయాము, చెప్పాలంటే మనం దారి తప్పిపోయాము నిజంగానే. మనం వచ్చిన దారే రాంగ్ అసలు. స్టార్టింగ్ 2 దారులు వచ్చాయి, తర్వాత 2 దారులు వచ్చాయి, మొత్తానికి వెళ్ళాల్సిన దారి ఇటు వచ్చాము, మిస్ అయిపోయాము. మొత్తం వర్షాకాలం కదా, జూబు మొత్తం ఏటి ఎక్కడ పురుగులు ఉంటాయో పాములు ఉంటాయి. నాకేస్తారు ఇవి నొప్పిడేస్తున్నవి, ఆయాసం వచ్చేస్తుంది. టైట్ ప్యాంట్ వేస్తాను, లక్కీగా బాటిల్ నా దగ్గరే పెట్టారు, బట్టలు కూడా సరిపోయింది. మేమైతే భోజనం చేసాము. వంటలు అయితే చాలా బాగా వండేశారు మా వాళ్ళు. చికెన్ కర్రీ ఆయిల్ లేకుండా వండారు, చాలా బాగుంది. రైస్ కూడా ఉడకదు అనుకున్నాము, బట్ నీట్గా సారు ప్లాన్తో కొంచెం బాగానే అయితే ఉడికేసింది.
చాలా అంటే చాలా బాగుంది. ఎలా అనిపించింది సార్ మీకైతే భోజనం? చాలా బాగుంది సార్. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఎట్లా వస్తుందని కదా. నాకైతే ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ముందైతే నేను అనుకున్నాను ఆయిల్ లేకుండా ఎలా కూర వండుతామని నేను ఆశ్చర్యం. సార్ అన్నారు, తమ్ముడైతే అన్నాడు ఎప్పుడు తినలేదు అనేసి అన్నాడు. నేనైతే ఎప్పుడు తినలేదు, కానీ చాలా బాగా వచ్చిందండి కూర అయితే. ఓకే, అయితే భోజనం చేస్తాము ఫ్రెండ్స్. 9:15 అవుతుంది టైము. ఇంక పడుకోవడానికి అయితే ఇంకా సిద్ధం ఉన్నా. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. నైట్ కాబట్టి మీకు చూపించలేకపోతున్నాను. రేపు మార్నింగ్ సన్ రైజ్ వచ్చే టైంలో మీకు చూపిస్తాము. అదిరిపోద్ది నిజంగా. మీరు ఇక్కడికి రావాలని అనిపిస్తుంది మీకు, ఎందుకంటే అంత బాగుంటుంది. రేపు మార్నింగ్ కలుద్దాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆ టెంట్ వేసాం. బ్యాక్ చూడండి ఒకసారి. టెంట్ రెడీ చేసుకున్నాము. టెంట్లోకి వెళ్ళిపోయి పడుకుందాం. యాక్చువల్లీ ఈరోజు వర్షం వస్తుంది అనుకున్నాం. వర్షం వస్తే బాగుంటుంది అనుకున్నా, కానీ బ్యాడ్ లక్ వర్షం అయితే రాలేదు. వచ్చుంటే బాగున్నాం, ఎందుకంటే వర్షంలో చేస్తే బాగుంటుంది అని అనుకున్నాం. బట్ వర్షం రాలేదు కాబట్టి ఓకే. అయినా చాలా కూల్గా ఉంది, చాలా బాగుంది. ఇంకా పడుకుందాం ఇంకా లోపలికి వెళ్ళి. బాగుంది, ఎక్సలెంట్ అయింది. కాబట్టి నేను లోన్ పడుకోను, బయట పడుకుంటాను. ఇదండి ఇక్కడ పెట్టుకొని ఉండిపోతే ఇక్కడ పడుకొని పోతాను నేను అయితే. అనయ్య 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 అన్న చెప్పు. అదే వాష్రూమ్కి వెళ్ళమా? ఇంకా టైం ఎంత? 12 అయింది వెళ్ళమన్నా తెలియదు. మన ఇద్దరు సార్ 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 వస్తారు బయటికి పాస్కి. ఇప్పుడా మనకి వస్తుందట పాస్కా? పదండి. అర్జెంట్ అన్న వచ్చింది అందుకే. లైట్ ఉంది. లైట్ పట్టు. లైట్ ఎక్కడుంది? ఇది సార్ అది అన్న అక్కడ చూడండి. అది ఫోకస్ రెండు దగ్గరికి వెళ్తాం ఒకసారి. ఏంటది? నిజంగా చూసారా? చిట్టలుగా ఊగిపోతుంది. ఏటండి అది? ఏటది ఊపుతుంది అలా? అంత దేని ఊపుతుంది? ఇక్కడ చెప్పారు మన వాళ్ళు ఈ కొండపైకి ఎవరు రారనేసి చెప్పారు, కానీ ఇంతలా ఇది అవుతుంది అనుకోలేదు. ఏమంటారు అది? పడుకోరా. రైట్ లొకేషన్ చూద్దాం. ఎంత హైట్లో ఉందో మీకు తెలుస్తుంది. చూడండి ఎంత హైట్లో ఉన్నాం. లొకేషన్ నాయన ఎంత బాగుంది నాయన. చుట్టుపక్కల పెద్ద కొండలు, ఈ లొకేషన్ ఎంత బాగుంది. బా పొలాలు. అనుకోలేదు అసలు నైట్ వచ్చాను కదా ఇంత అద్భుతంగా ఉంటుంది అనేసి. చూడండి, ఈ రాయి పైన ఈ విధంగా శాపాకారంలో ఉంటుంది అన్నమాట పైన. అందుకే దీన్ని సాపరాయి అంటారు. చూసారా? దాని ఎదురుగానే మేము టెంట్ అయితే క్యాంపింగ్ వేసాము. చూడండి ఫ్రెండ్స్, నా చుట్టుపక్కల మొత్తం అడవులే. అటు చూస్తే పాలకొండ కనిపిస్తుంది, మధ్యలో పొలాలు, అన్ని గ్రామాలు కనిపిస్తాయి. వ్యూ అయితే చాలా బాగుంది. ఇటుపక్క చూడండి, ఇటుపక్క అయితే సీతంపేట అనమాట.
చుట్టూ గ్రామాలే. నైట్ అయితే చాలా అద్భుతంగా కనిపించింది, కానీ మా మొబైల్స్ చాలా చిన్నవి కదా, అందుకే క్వాలిటీ అంత బాగా రాలేదు. ఇటు పక్క అయితే స్కూల్ కనిపిస్తుంది, అలా మా గిరిజన గ్రామాలు ఉన్నాయి. అయితే ఇది ఎక్కేటప్పుడు అయితే చుట్టూ అడవులే అనమాట. ఈ అడవుల మధ్య ఈ రాయి అయితే ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. పైకి అయితే అస్సలు ఒక్క మొక్క, చిన్న మొక్క కూడా లేదు, ప్లెయిన్గా ఉంటుంది. అయితే ఇక్కడ నుంచి వచ్చాక మీకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుందండి. మళ్ళీ ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది. ప్రజెంట్ అయితే మేము నైట్ ఇలాగ వచ్చామండి, చూడండి. కానీ ఇలాగ ఇక్కడ ఇంకా అవ్వలేదు. మేము అలా శివరికి వెళ్ళేసి ఇలా పక్కన రాయి పక్క నుంచి అలాగ వెళ్ళి కింద నుంచి మేము ఇలాగ వచ్చామండి. చూడండి ఎలా 4 గంటలు ఆ ఊరు నుంచి స్టార్ట్ అవుద్ది, 7 గంటలకు చేరాము. అటు ఇటు తిరిగి ఈ రాయి అయితే కనిపించలేదు కింద నుంచి చూసరికి. అలాగే ఏదో అయితే ఎదుగుతూ వచ్చాము. అలాగైతే కరెక్ట్గా 6:30-6:40కి రాయి అయితే కనిపెట్టాము. మళ్ళీ రాయి నుంచి కింద నుంచి పైకి రావడానికి అలా టైం పట్టేసింది, 7 గంటలు అయితే అయిందండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు. మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. స్టే కనెక్టెడ్, కీప్ సపోర్టింగ్.